ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజు వాళ్ళ నానమ్మ రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. నీకు పెళ్ళైనప్పటి నుంచి కావ్య నువ్వు చేసే పొరపాట్లు తప్పొప్పుల్ని ఎన్నో ఓర్పుతో సహనంతో భరించింది. అంత బాధ్యతగా ఉండే కావ్య తెలియక ఏదో పొరపాటు చేస్తే క్షమించకుండా తనని ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా? ఈ ఇంటి వారసుడైన కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నా ఇంటి ఇలవేలుపు నా పెద్ద కోడలైన అపర్ణ హాస్పిటల్ పాలైంది. ఉన్న ఒక్క వారసుడివైన నువ్వు కాపురాన్ని ముక్కలు చేసుకుంటున్నావు. ఎప్పుడూ ఏ పొరపాటు చేయని నా మనవరాలు కావ్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇదంతా చూడడానికైనా మేము ఇంకా బ్రతికుండేది. ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకురా అని రాజుతో చెప్తూ ఉంటుంది వాళ్ళ నానమ్మ. ఇక రాజు అయితే, ఆ పని నేను ఎప్పటికీ చేయను నానమ్మ. తన నిర్లక్ష్యానికి మా అమ్మ బలైంది. అలాంటి మనిషిని నేను ఎలా క్షమిస్తాననుకుంటున్నావు? జీవితంలో నేను తనని క్షమించను. తను తప్పు చేసింది. ఆ తప్పుని నేను ఎత్తి చూపితే దానికి నన్ను బాధ్యుణ్ణి చేసి తనంతట తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అలాంటి మనిషిని నేను తిరిగి వస్తుందని ఎదురు చూడను. నేనెళ్ళి తనని పిలవను. తనంతట తానుగా వచ్చినా నేను ఒప్పుకోను అని రాజు ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే, అలా మాట్లాడుతున్నావేంటి రాజ్? భార్యాభర్తలన్న తర్వాత గొడవలు తగాదాలు వస్తుంటాయి పోతుంటాయి. కలిసిపోయి కాపురం చేసి పిల్లల్ని కంటుంటారు అని తను చెప్తూ ఉంటే, ఇక రాజు అయితే, అందరి విషయం వేరు నా విషయం వేరు నానమ్మ. బలవంతంగా ముడివేస్తే ఏ బంధం నిలబడదు. ఇంకెప్పుడు ఆ విషయం గురించి నా దగ్గర మాట్లాడద్దు. అమ్మ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే అదే చాలు నాకు అని చెప్పి ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే అపర్ణ కోలుకొని తిరిగి ఇంటికి వచ్చి కావ్యని అడిగితే రాజు ఏమని సమాధానం చెప్తాడా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కళ్యాణ్ ద్వారా విషయం తెలుసుకున్న అప్పు బాధపడుతూ వాళ్ళ అక్కని కలవడానికి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. ఇక అక్కడే ఉన్న కావ్యని చూసి పట్టుకొని బోరుని ఏడుస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే, నువ్వు ఏడవడము నేను మొదటిసారి చూస్తున్నాను అప్పు అని తనతో అంటూ ఉంటే, ఇక అప్పు అయితే బాధపడుతూ, నేను కళ్యాణ్ పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి బయటికి రావడం వల్లే ఈరోజు నీకు ఈ కష్టం వచ్చిందక్క, నువ్వు పుట్టింటికి రావాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే, అలాంటిదేమీ లేదప్పు, ఇదంతా మా ఆయన ఆలోచనలోనే ఉంది. పెళ్ళప్పుడు ఒకరికొకరు తెలియకపోవచ్చు, ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ కలిసి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకు ప్రేమ లేదంటే ఆ స్త్రీ జీవితం ప్రశ్నార్థకమవుతుంది. నా మీద ప్రేమే లేని మనిషి దగ్గరికి నేను వెళ్ళడంలో ప్రయోజనమేముంది? నేను ఒంటరిగానే బ్రతకడానికి నిర్ణయించుకున్నానని కావ్య తన నిర్ణయాన్ని అప్పుకి చెప్తూ ఉంటుంది. ఇక సుభాష్ కోమాలో ఉన్న అపర్ణ దగ్గర కూర్చొని బాధపడుతూ తను వినకపోయినా మాట్లాడుతూ ఉంటాడు. నీకు ఇలా అయ్యేసరికి ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోయినాయి అపర్ణ. నీకు ఇలా అవడానికి కారణం కావ్యనని రాజు తనని నిందించడంతో కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నువ్వు త్వరగా కోలుకొని ఇంటికి వస్తే కానీ ఇంట్లో పరిస్థితులు చక్కబడు. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని తనతో చెప్తూ ఉండగానే అపర్ణ చెయ్యి కదిలించడంతో ఇక సుభాష్ ఆనందంగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాడు. ఇక అపర్ణ కోమాలో నుంచి కళ్ళు తెరిచి ఇంట్లో అందరినీ చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే వాళ్ళ అమ్మను చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అపర్ణ వాళ్ళ అత్తయ్య అయితే, చాలా సంతోషం అపర్ణ, ఆ దేవుడే నిన్ను బ్రతికించాడు, మృత్యువును కూడా జయించావు, ఇక నీకు ఏ కీడు జరగదు అని తను చెప్తూ ఉంటే, ఇక ప్రకాశం అయితే, నువ్వు లేకపోతే ఇల్లులా లేదొదినా, తొందరగా కోలుకొని ఇంటికి వచ్చి అని తను చెప్తూ ఉంటాడు. ఇక అందరూ చెప్తుంటే తను కూడా ఏదో ఒకటి చెప్పాలని రుద్రాన్ని, నువ్వు లేకపోయేసరికి నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే, నీ బిస్కెట్లు వేయడం ఆపు అని తనని అరుస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, కావ్య కనిపించకపోయేసరికి రాజ్, నా కోడలు కావ్య ఎక్కడా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ ప్రశ్నకి రాజుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఏం చెప్పాలో అర్థం కాక కామ్గా అలాగే చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో హాస్పిటల్ స్టాఫ్ వచ్చి, తను ఇప్పుడే స్పృహలోకి వచ్చింది కాబట్టి ఇంతమంది ఇక్కడ ఉండకూడదు, అందరూ బయటికి వెళ్ళిపోమని చెప్తారు. ఇక అందరూ వెళ్ళిపోవడంతో రాజు ఒక్కడే మిగిలితే తనని మళ్ళీ నా కోడలు కావ్య ఎక్కడా అని రాజును అడుగుతూ ఉంటుంది. ఇక రాజు సమాధానం చెప్పలేక, డాక్టర్ నిన్ను డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని వస్తానని ఇక గదిలోంచి బయటకు వచ్చేస్తాడు. ఇక డాక్టర్ని కలిసేసరికి డాక్టరు, మా శ్రమ ఫలితం మీ అదృష్టం కొంది ఆవిడ బ్రతికింది. తన వెయిన్స్లో అయిన డ్యామేజ్ని సర్జరీ లేకుండానే మెడిసిన్తోనే క్యూర్ చేయగలిగాం.
ఇక మీరు ఆమెని గాజు బొమ్మలాగా చూసుకోవాలి. తన బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు నార్మల్గానే ఉంచాలి. తనకి షాకింగ్ న్యూస్లు ఎప్పుడు చెప్పకూడదు. తనకి మెడిసిన్ కరెక్ట్గా వాడాలి. ఈసారి తనకేమైనా అయితే నేనే కాదు ఎవ్వరూ తనని కాపాడలేరు. జాగ్రత్తగా తనని చూసుకోండి అని చెప్పి డాక్టర్కి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రాజు వాళ్ళ నానమ్మ అయితే రాజుతో, ఏం చేద్దాం రాజ్, మీ అమ్మని చూసుకోవడానికైతే ఇంట్లో అందరం ఉన్నాం, కానీ మీ అమ్మ కావ్యని అడుగుతూ ఉంది. ఇది మీ కాపురానికి సంబంధించిందే కాదు, తన ప్రాణంతో కూడా ముడిపడి ఉంది. ఏం చేద్దామని తనని అడుగుతూ ఉంటే ఇక రాజైతే, నిజంగా నాకేం చేయాలో అర్థం కాలేదు నానమ్మ, ఇప్పుడు నేనేం చెప్పలేనని తను చెప్తూ ఉంటాడు. ఇక సుభాషు వాళ్ళమ్మ అపర్ణే రాజుని కావ్యని కలుపుతుంది. ఒకవేళ వాళ్ళు కలవకపోతే అది తన ప్రాణానికే ముప్పు జరుగుతుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కావ్య స్వప్నకి ఫోన్ చేసి అత్తయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంది అని తనని అడగడంతో ఇక స్వప్న తను కోమాలో నుంచి కళ్ళు తెరిచిందని చెప్తుంది. ఇక కావ్య చాలా సంతోషపడి ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పడంతో ఇక కనకమైతే, ఆ దేవుడే మీ అత్తయ్యని బ్రతికించాడు, లేకపోతే నింద నీ మీద పడేది అని తనంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే, నేను వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకుంటానని వాళ్ళ నాన్నకి చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న అయితే, నీకు తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నామా కావ్య, నువ్వే ఉద్యోగం చేసుకొని సంపాదించుకోవాలమ్మా అని తనంటూ ఉంటే ఇక కనకం అయితే, నువ్వేం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నీకు అంతగా చేయాలంటే ఇంట్లో 4 బొమ్మలకి రంగులేసుకో అని తను చెప్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే, మీరు తిండి కూడా పెట్టలేని కటిక దరిద్రంలో ఉన్నారని నేను అనడం లేదు నాన్న, అందుకోసం నేను ఉద్యోగం చేస్తానని అనడం లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నేనేంటో నిరూపించుకోవాలని ఈ ఉద్యోగం చేస్తానంటున్నాను అని కావ్య అనడంతో ఇక కనకం అడ్డుపడిపోతూ ఉంటుంది. ఇక కృష్ణమూర్తి అయితే కనకాన్ని వారించి, తనని అడ్డుకోకు కనకం, తను ఏది చేయాలంటే అది చేయనివ్వు, తను ఉద్యోగం చేస్తానంటే అలాగే చేయనివ్వు, నీకేది చేయాలంటే అదే చెయ్యమ్మా, మీ నాన్న నీకెప్పుడు అండగా ఉంటాడని కృష్ణమూర్తి చెప్పడంతో ఇక కావ్య ఉద్యోగ ప్రయత్నం కోసం బయటికి వెళ్తుంది. ఇక కనకమైతే వాళ్ళ ఆయన్ని, అదేంటండి, తను ఉద్యోగం చేస్తానంటే మీరెందుకు ఒప్పుకున్నారు, ఆ ఉద్యోగం ఇచ్చిన ధైర్యంతో భర్తని అత్తగారిని మర్చిపోయి శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోవాలన్న మీ ఆలోచన, నేను మాట్లాడుతుంటే నన్ను మాట్లాడనివ్వడం లేదు ఎందుకండి అని తను అంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి అయితే, మనం ఎందుకు మాట్లాడాలి కనకం, కాలమే మాట్లాడుతుంది, ప్రశ్న పుట్టించిన కాలమే సమాధానం కూడా ఇస్తుంది. కావ్య ఆ ఇంట్లో ఏడాది ఉండి వచ్చింది, తన జ్ఞాపకాలు అంత తొందరగా పోవు. ఖచ్చితంగా కావ్య అంటే ఏంటో అందరికీ అర్థమవుతుంది. అప్పుడు కాలమే దీనికి సమాధానం చెప్తుంది. అంతవరకు మనం ఎదురు చూడాలి, ఇవాళ రేపు అది జరిగి తీరుతుంది అని కృష్ణమూర్తి కనకంతో చెప్తూ ఉంటాడు. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి అపర్ణని ఇంటికి తీసుకొని వస్తారు. గుమ్మంలో ఆపి అపర్ణకి స్వప్న హారతి ఇవ్వబోతూ ఉంటుంది. ఇక అనుమానం వచ్చిన అపర్ణ, ఇలాంటి పనులన్నీ నా కోడలు కావ్య చేస్తుంది కదా, నువ్వు చేస్తున్నావేంటి అని స్వప్నని అడుగుతూ ఉంటుంది. ఇక ఇంట్లోకి వచ్చిన అపర్ణ, నేను ఇంట్లో లేనప్పుడు ఏం జరిగింది, నా కోడలు కావ్య ఎక్కడికి వెళ్ళింది, తను ఇంతవరకు ఇక్కడికి ఎందుకు రాలేదు, నువ్వెందుకు పట్టించుకోవడం లేదు రాజ్ అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక ఎవరు సమాధానం చెప్పకపోయేసరికి, ఎవరో ఒకరు నాకు సమాధానం చెప్పండి అని తను అరుస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి, నీ కోడలు చేయవలసిన తప్పులన్నీ చేసింది, నిలదీస్తే సమాధానం చెప్పలేక ముఖం చాటేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నీ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేను కారణం కాదు, నీ కొడుకే కారణం అని చెప్పడంతో ఇక అపర్ణ అయితే షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక కావ్యని రాజుని కలపడానికి అపర్ణ ఎలాంటి ప్రయత్నం చేస్తుంది, కావ్య విషయంలో అపర్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.